ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎంపీలు ఉన్నారు. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ నోయింగ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. 1988లో కడప జిల్లా కొత్తపల్లిలో జన్మించి మన హైదరాబాద్ జేఎన్టీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎంపీగా ఉన్న పుట్టా మహేష్ కుమార్ గారు తన చదువు అయిపోయిన తర్వాత వారి తండ్రి సుధాకర్ యాదవ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ వ్యాపారం చూసుకుంటూ కొన్ని సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉండేవారు. కానీ 2024 ఎన్నికలకు ముందు యువతరం రాజకీయాల్లోకి రావాలంటూ నువ్వు ఏలూరు నుంచి పోటీ చేస్తున్నావు, బీ రెడీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒకే ఒక్క మాట వల్ల తాను కూడా రాజకీయాల్లోకి దిగారు. ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ నాయకుల్ని కలుపుకుంటూ జనాల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఏలూరులోంచి ఏ అభ్యర్థికి రాని అత్యధిక ఓట్లను సాధించి 181,000కు పైగా మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు. అలా 35 సంవత్సరాలకే పార్లమెంట్లో అడుగుపెట్టిన పుట్టా మహేష్ కుమార్ గారు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్కి డిపిఆర్ సిద్ధం చేయించడం, రైల్వే క్రాసింగ్ వద్ద జనాల ఇబ్బందుల్ని గమనించి రైల్వే మంత్రిని అధికారులను ఒప్పించి 12 ఆర్ఓబీలను మంజూరు చేయించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని 15 కోట్లకు విలువైన సిమెంట్ రోడ్లను వేయించడం, అంతేకాకుండా టొబాకో మరియు పామ్ ఆయిల్ ప్రొడ్యూస్కి సెంట్రల్ మినిస్టర్స్తో మాట్లాడి మరీ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయించడం వంటి మంచి పనులు ఎన్నో చేస్తున్నారు. తన ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రీసెంట్గా విజయవాడ వరద బాధితుల కోసం కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి 25 లక్షల రూపాయలను అందించారు. అంతేకాకుండా మహేష్ అన్న పెళ్లి కానుక పేరుతో వెనుకబడి ఉన్న కుటుంబాల యొక్క నూతన వధూవరులకి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు వివాదాలు లేకుండా కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న మహేష్ కుమార్ గారు వచ్చే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెక్స్ట్ జనరేషన్ లీడర్గా ఎటువంటి పాత్రను పోషిస్తారో చూడాలి.